చేశారు ఇద్దరు. ఓకే. సో కిరణ్ అబ్బవరం గారి గురించి ఏం చెప్తారు? చాలా బాగా చేశారు. ఐ నెవర్ సీన్ హిమ్ యాక్టింగ్ సో గుడ్ బిఫోర్. హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? స్టోరీ ఈజ్ టూ గుడ్. ఓకే. స్టోరీ, సాంగ్స్, హీరో హీరోయిన్ యాక్టింగ్ అంతే. థ్యాంక్ యూ. మధ్యలో కొంచెం ఎమోషనల్ అయ్యాము, తర్వాత అడ్జస్ట్ అయ్యాము. చాలా బాగుంది, సూపర్ హిట్ అవుతుంది. హీరోయిన్ కూడా చాలా బాగా వచ్చేసింది. లవ్ విషయంలో చాలా ఎమోషనల్ అంటున్నారు. లవ్ గురించి ఏం చెప్తారు? లవ్ గురించి చాలా బాగుంది. అది లాస్ట్కు అది మన అబ్బవరం స్టోరీ చెప్పారు కదా, అతనికి అంకితం అని సెకండ్ టైం మన ఫస్ట్ హీరోనే మళ్ళీ లవ్ అయిపోయింది ఆయనకి. కిరణ్ గారి యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? చాలా బాగుంది కిరణ్ గారి యాక్టింగ్. హీరోయిన్ గురించి చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. కొత్తగా అనిపించింది కొంచెం. మనీష్ శర్మ గారి మ్యూజిక్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. ఇది సూపర్ హిట్ అవుతుంది. కొంతమంది సెకండ్ హాఫ్ లో స్లోగా ఉంది స్టోరీ అంటే అట్లా ఏం లేదు, అట్లా అనిపించింది కొంచెం. మళ్ళీ తర్వాత కింద వచ్చాక అది మారిపోయింది కథ. అసలు కథ మారిపోయి మన బ్లాక్ స్టోన్ వచ్చేసి అప్పుడు మంచిగా అనిపించింది చాలా. అదే ఫైట్ మన హీరోయిన్కి వాళ్ళు అది రైల్వే స్టేషన్లో చాలా ఇది చేస్తూ ఉంటారు, రేప్ చేస్తూ ఉంటే వాడు అప్పుడు కుక్కలతో వచ్చారు కదా, ఆ సీన్ చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీ అందరూ కలిసి చూడొచ్చు అంటారు? చాలా బాగుంది, చూడొచ్చు. ఫ్యామిలీ అంతా చూడొచ్చు. ఫ్యామిలీ పిక్చర్ ఇది. ఇది చెన్నై లవ్ స్టోరీ కదా, హైదరాబాద్ లో చూడొచ్చు అంటారు? చూడొచ్చు, హైదరాబాద్ లో చూడొచ్చు, బాంబేలో చూడొచ్చు, ఆల్ ఇండియా చూడచ్చు, అవుట్ ఆఫ్ అమెరికాలో కూడా చూడొచ్చు. అమెరికాలో కూడా ఉంటారు కదా తెలుగు వాళ్ళు, అక్కడ కూడా చూడొచ్చు. ఆ కుక్కలతో ఫైట్ చేశారు కదా మన కిరణ్ అబ్బవరం వచ్చి అక్కడ, అది చాలా నచ్చింది నాకైతే. చాలా బాగుంది. అట్లా అంతా అనిపించలేదు నాకైతే. హీరో ఏమన్నా, హీరోకి అసలు చావు లేదు కదా, హీరో వస్తాడని అనుకున్నాను. వచ్చాడు తర్వాత. ఒక్క మాటలో అయితే సూపర్ హిట్ అవుతుందని చెప్తాను. చాలా బాగుంది. యాక్టింగ్ చాలా బాగుంది. కొంచెం కొత్తగా ఉంది. లవ్ స్టోరీస్ చాలా ఉన్నాయి కదా, కానీ ఇది కొంచెం కొత్తగా ఉంది. అంటే కిరణ్ అబ్బవరం గారిని కాలు చూసిన తర్వాత చాలా మంది ఇందులో చూడలేకపోతున్నామని అంటున్నారు. నేను ఆ మూవీ చూడలేదు. బేబీ సినిమాతో కూడా పోల్చుతున్నారు సీక్వెల్ అని చెప్పేసి. నో ఇట్స్ టూ గుడ్. హైలైట్ పాయింట్స్ అంటే సారీ చాలా బాగుంది. ఏం చెప్తారు? హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఓకే. అంటే కిరణ్ గారి యాక్టింగ్ గురించి కానీ చాలా బాగుంది. యాక్టింగ్ మరపురానిది. ఓకే. చాలా బాగా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చే రోల్ కి కదా. అవును. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది ఆ రోలు. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? బాగుంది మూవీ. అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, వితౌట్ ఎనీ అంటే ఏ రేటెడ్ మూవీ కాకుండా ఫ్రీగా చూసేది, వితౌట్ ఎంబారసింగ్ స్టఫ్, ఫ్యామిలీతో చూసేది. హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? లవ్, ట్రూ లవ్. ఇప్పుడు జనరేషన్లో ఉంది కాకుండా ట్రూ లవ్. అదే అమ్మాయిల ప్రేమ గురించి హైలైట్ చేస్తారు కదా, ఎలా అనిపిస్తుంది? గుడ్. అంటే యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? గౌరీ గారు చాలా బాగా చేసింది తను. ఇట్ వాజ్ వెరీ నైస్. ఎందుకు చాలా మంది సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉందని అంటున్నారు? అవునా? ఇస్ ఇట్? ఐ డోంట్ నో, కానీ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా ఎమోషనల్గా, అంటే వాల్యూ, ట్రూ లవ్ వాల్యూ అప్పుడే పెరిగింది. సో మ్యూజిక్ బాగుంది. మ్యూజిక్ బాగుంది. చాలా లిరిక్స్, మీనింగ్ చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు. యా అంటే ఇప్పుడు మూవీస్ అలా కాకుండా ఎవ్రీ వన్ కెన్ గో, ఈవెన్ కిడ్స్. అలా ఏ రేటెడ్ మూవీ కాదు. సో పీస్ఫుల్గా, ఫ్రీ ఫ్లోయింగ్గా ఉంది. చాలా బాగుందండి మూవీ. చాలా ఎమోషనల్గా తీసుకొని వెళ్ళారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో. ఇంకా సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫే ఒక ఇది అంటే సెకండ్ హాఫ్ ఇంకా పీక్స్ అని చెప్పొచ్చు. మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారు. హైలైట్ పాయింట్స్ అంటే అదంతా రివీల్ చేయలేమండి. చాలా స్పెషల్ ట్విస్ట్ ఉంది. ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు ఆ ట్విస్ట్ని. అలాంటి ట్విస్ట్ ఒకటి చాలా మంచి ట్విస్ట్ ఉంది. అందరూ ఖచ్చితంగా అయితే బయటకు ఏడుస్తూనే వస్తారు తప్ప నార్మల్గా రారు. అమ్మాయిల ప్రేమ గురించి కూడా చూపించారు కదా, హైలైట్ చేసి ఎలా అనిపించింది? హీరో చాలా కనెక్ట్ అయ్యానండి. అసలు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా ఏడ్చుకుంటూనే వచ్చాను. ఇప్పుడు కూడా స్టిల్ నేను దీంట్లో ట్రాన్స్లోనే ఉన్నాను. అంటే చాలా మంది ఏమంటున్నారంటే కిరణ్ గారిని కాలు చూసిన తర్వాత ఇందులో కొంచెం చూడలేకపోతున్నామని కమెంట్ చేస్తున్నారు. లేదండి, ఒకసారి సినిమా చూస్తే ఆయన పర్ఫార్మెన్స్ కానీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ ఎలా చేశారన్నది తెలుస్తుంది. గౌరీ గారి గురించి ఏం చెప్తారు?
ఇంకా తన నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ ఆర్ టెల్ అబౌట్ హర్. తను ఇంకా యాక్టింగ్ అంతా కూడా చాలా బాగా చేశారండి. తన పర్ఫార్మెన్స్ అంతా కూడా చాలా బాగా చాలా చేశారు. మంది బేబీ సీక్వెల్ అంటున్నారు ఎందుకు? అయ్యో కాదండి, బేబీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ అండ్ ఇదంతా స్టోరీ డిఫరెంట్. దానికి దీనికి సంబంధం లేదు. ఈ ట్రాక్ అంతా వేరు, అది వేరండి. థ్యాంక్ యూ. ఎంత రేటింగ్ ఇస్తారు? 5 out of 10 out of 10 అండి. అసలు ఎమోషనల్ కాకుండా ఎవ్వరు థియేటర్ బయటకు రారు, ఇది ఒకటైతే చెప్తాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ చాలా బాగుందన్న, చాలా రిఫ్రెషింగ్ ఉంది. ఇద్దరు కెమిస్ట్రీ అయినా, మణి శర్మ గారు బీజిఎం అయినా సార్ చాలా రోజుల తర్వాత విన్నాం. ఆయన సాంగ్స్ అయినా, ఇద్దరు స్క్రీన్ ప్లేన్స్ అయినా చాలా బాగా అనిపించింది. ఇంటర్వల్ బ్లాక్ అయితే నాకు తెలిసి మీరు ఏ లవ్ స్టోరీలో కూడా చూసుకుంటారు, అలాంటి ఇంటర్వల్ బ్లాక్ అయితే పడింది. సెకండ్ హాఫ్ ఇంకెంత లెవెల్లో ఉంటుంది, ఎంత తోపులో ఏడిపిస్తా అనుకున్నాం కానీ సెకండ్ హాఫ్ మొత్తం టార్చర్ చూపించాడు. ఒక ఎంతలా పిండకూడదో క్లైమాక్స్ అంతలా పిండాడు. అసలు అంటారు కదా మూవీ స్టార్టింగ్ టైంలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇలాంటి స్టోరీస్ చెన్నైలో యాక్సెప్ట్ చేస్తారు కానీ తెలుగులో యాక్సెప్ట్ చేస్తారని చెప్పి. సేమ్ ఈ మూవీ కూడా అదే రిపీట్ అయితే ఆ క్లైమాక్స్ ఎవరు తెలుగులో ఎవడు యాక్సెప్ట్ చేయడు, అసలు యాక్సెప్ట్ చేయకూడదు అలాంటి క్లైమాక్స్ అది. ఎందుకంటే చూసే మనకే చిరాకు వస్తుంది ఆ క్లైమాక్స్ చూస్తుంటే. వద్దు 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 ఎంత అనుకున్నా సరే అదే అయింది. అంతే డిసప్పాయింట్మెంట్తో బయటకు వస్తారు జనాలు అయితే. అంటే మస్తు కనెక్ట్ అయినా ఏడ్చినాం అంటున్నారు చాలా మంది. ఫస్ట్ హాఫ్కి ఆడవచ్చు అన్న, హీరో పెయిన్ చూసి ఏడుస్తారు చాలా మంది. ఏడ్చారు, నాకు ఏడుపు వచ్చింది ఆయన పెయిన్ చూస్తే. ఎందుకంటే అంత పెయిన్ అవసరం లేదు, అట్లీస్ట్ ఒక చనిపోయాకైనా సరే ఒక ఇది అంటారు కదా, అది కూడా లేదు అన్నట్టు అనిపించింది అది. అసలు అలాంటి క్లైమాక్స్ ఇంకోసారి ఎవరు కూడా ట్రై చేయకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మేము డబ్బులు పెట్టి సినిమాకి వచ్చేది 2.5 గంటలు ఎంజాయ్ చేయడానికి, 3 గంటలు ఎంజాయ్ చేయడానికి వస్తాం. మరి అంత లెవెల్లో పిండాల్సిన అవసరం లేదు, ఎంత పిండాలో అంత పిండాల్సిన అనిపించింది. అక్కడక్కడ బేబీ షేడ్స్ అయితే కనిపించాయి. సెకండ్ హాఫ్లో ఒక 2-3 సీన్స్లో బేబీ షేడ్స్ అయితే కనిపించాయి. పోసినస్ ఉంటే ఎలా ఉంటుందని చూపించారు. బట్ బేబీలో ఒక మంచి క్లైమాక్స్ ఉంటుంది, చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది లైఫ్లో జరిగిన స్టోరీ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఆ రియాలిటీ ఇక్కడ మిస్ అయింది. సో అది ఇప్పుడు మొత్తానికి మంచిగా ఉంది అంటున్నారా, మంచిగా లేదండి? అలా తీసారన్న ఆయన. ఫస్ట్ వరకు చాలా బాగుంది, సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్ అవుతారు. బట్ అంత ఎమోషన్ చూసి ఆడియన్స్కి అవసరం లేదు.